ప్రీ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నవంబర్ 1వ తారీఖు బుధవారం. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది. ఇక ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే మనకి ముఖ్యంగా ఈ యొక్క ఐసీఐసీఐ బ్యాంక్ గానీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గానీ అగ్రెసివ్‌గా పడిపోయినాయి. సో, మనం చూసాం సెకండ్ హాఫ్‌లో ఫాస్ట్‌గా కిందకి మార్కెట్ అనేది రావడం జరిగింది. అండ్ ఆఫ్‌కోర్స్ ఇన్ఫోసిస్ కూడా నెగెటివ్‌గా ఉంది. దాని తర్వాత విప్రో, డాక్టర్ రెడ్డీస్ కొద్దిగా పాజిటివ్‌గా అయితే కనిపిస్తున్నాయి. బ్రాడర్ సెన్స్ అనేది మనం చూస్తే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా బ్యాంకింగ్‌కి సంబంధించిన స్టాక్స్ వీక్‌గా ట్రేడ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పెర్ఫార్మ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే మనకి రియాలిటీలో కొద్దిగా స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది. మీడియా, మిడ్ క్యాప్ అండ్ ఆఫ్‌కోర్స్ పిఎస్‌సి బ్యాంక్ దాకా కొద్దిగా పాజిటివ్‌గా ఉంది. ముఖ్యంగా రియాలిటీ, మీడియాలో కొంత రికవరీ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత స్ట్రాంగ్‌గా ఈ యొక్క ప్రాఫిట్ బుకింగ్ అయితే ఫార్మా, బ్యాంక్‌లో అండ్ ఆఫ్‌కోర్స్ నిఫ్టీ 50లో కూడా జరిగింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ దాకా కూడా మనకు అన్నీ కూడా దాదాపుగా ఏంటంటే నెగిటివ్‌గా క్లోజ్ అయినాయి. బ్రాడర్ సెన్స్‌లో ఏంటంటే మనకి ఎక్కువ ఇండిసెస్ ప్రాఫిట్ బుకింగ్‌లోనే స్టిల్ అంటే మనకి మార్కెట్ ఎప్పుడైతే రైజ్ అవుతుందో అది ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకొని ఎక్కువ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నట్టు క్లియర్‌గా మనకి కనిపిస్తూ ఉంది. గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. దాదాపుగా అన్నీ నెగిటివ్‌లో ఉన్నాయి. అండ్ సౌత్ కొరియా కానీ, రష్యా కానీ నెగిటివ్‌గా ఉన్నాయి. అండ్ దాని తర్వాత యూఎస్ మార్కెట్స్ నెగిటివ్‌గా ఉన్నాయి. అండ్ డౌ జోన్స్ యూఎస్ మార్కెట్ ఇది కూడా నెగిటివ్‌గా కనిపిస్తుంది. జర్మనీ డాక్స్ అంటే జర్మనీ అనమాట, అది కూడా నెగిటివ్‌గా ఉంది. యూరోప్ మార్కెట్ నెగిటివ్‌గా ఉంది. లండన్ అయితే పాజిటివ్‌గా ఉంది. హాంకాంగ్, ఏషియా మార్కెట్ నిక్కీ జపాన్ పాజిటివ్‌గా కనిపిస్తుంది. ఫ్రాన్స్ పాజిటివ్‌గా కనిపిస్తుంది. ఇక బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఒక 65% ఇండిసెస్ నెగిటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా మనకి ఈ యొక్క యూఎస్ మార్కెట్ అయితే నెగిటివ్‌గా ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున మనం చూస్తే చైనాకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్, పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనేది రావడం అనేది జరిగింది. సో, యాక్చువల్‌గా ఎక్స్‌పెక్ట్ చేసిందేమో 50.2 ఉంటదని. సో, దానికంటే తక్కువ వచ్చింది. ఇది నెగెటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. దాని తర్వాత సీబీ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా యూఎస్‌కి సంబంధించిందయితే కొద్దిగా పాజిటివ్‌గా రావటం అనేది జరిగింది. అండ్ ఈరోజు మనం చూస్తే యూఎస్‌కి సంబంధించిన ఏడీపీ నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ చేంజ్ అనేది రావడం జరుగుతుంది. సో, ఈ డేటా ఫండమెంటల్‌గా ఇంపార్టెంట్ డేటా. దాని తర్వాత యూఎస్‌కి సంబంధించిన చాలా రకాల డేటా అనేది ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అనేది రావడం జరుగుతుంది. అండ్ జోల్స్ జాబ్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి అది కూడా, క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ కూడా రావడం జరుగుతుంది. ఇది ఫండమెంటల్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్. దాని తర్వాత ఎఫ్ఓఎంసీ స్టేట్మెంట్ ఉంటుంది. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో, ప్రస్తుతం అయితే యూఎస్‌లో 5.5% అనేది ఉంది. సో, ఇంట్రెస్ట్ రేటు పెరగదు అన్న ఎక్స్‌పెక్టేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫోర్‌కాస్ట్‌లో. బట్ ఫెడ్ ఏ డెసిషన్ తీసుకుంటదనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటది. అండ్ నిన్న బ్యాంక్ నిఫ్టీ చాలా వైల్డ్‌గా రియాక్ట్ అయింది. ఇక మనం చూస్తే లాస్ట్ 3 మంత్స్ డేటాలో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లాంగ్ బిల్డప్ కనిపించింది. అగైన్ షార్ట్ బిల్డప్ అనేది కనిపిస్తుంది. మార్కెట్ రిట్రేస్మెంట్ తీసుకుంది. బట్ అగైన్ నిన్న నిఫ్టీలో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అయితే స్ట్రాంగ్‌గా చేసినట్టు కనిపిస్తుంది. ఎనీహౌ ఏంటంటే ఈ యొక్క లో గానీ బ్రేక్ చేయలేదు. ఓన్లీ ప్రాఫిట్ బుకింగే మనకి అగ్రెసివ్‌గా జరిగినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకి స్టిల్ లాంగ్ బిల్డప్ కనిపిస్తుంది. అండ్ 41% షార్ట్ కవరింగ్ కనిపిస్తుంది. అండ్ షార్ట్ బిల్డప్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ అయింది. నిన్న చాలా తక్కువగుంది. బట్ మొన్నటి డేటా నిన్న చూస్తే ఈరోజు మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే షార్ట్ బిల్డప్ కూడా పెరుగుతూ ఉంది. స్టిల్ కొద్దిగా బుల్లిష్ సైడ్ అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఎస్బీఐ లైఫ్ అండ్ టైటాన్ పాజిటివ్‌గా అయితే మూవ్ అయినాయి ఫ్రెండ్స్. మనకి సన్ ఫార్మాలో స్ట్రాంగ్‌గా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఎంఎన్ఎం కానీ, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్స్‌లో సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. ఐ థింక్ యూఎస్ ఫెడ్ డెసిషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓ రకంగా 55-45 రేషియో. 55% ఏమో స్టాక్స్ రికవర్ చేసినాయి. 45% ఏంటంటే స్టిల్ అండర్ ప్రెషర్‌లో ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ జీఎన్ఎఫ్‌సి ఇది ప్రస్తుతం అయితే బ్యాన్ లిస్ట్‌లో ఉంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో. దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అయితే చేయలేం. క్యాష్ మార్కెట్‌లో మనం ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈరోజు రిజల్ట్స్ చాలా కంపెనీస్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ఆర్ఈసీ కానీ, సన్ ఫార్మా, అంబుజా సిమెంట్, బ్రిటానియా,
గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రాపర్టీస్, కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, హీరో, ఐజీఎల్, ఇండియా సిమెంట్ అండ్ టాటా స్టీల్. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో ఏంటంటే మన వాలటాలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇకపోతే మనకి ఇక్కడ ఎస్బీఐ లైఫ్ అండ్ పిడిలైట్లో కొద్దిగా అన్యూజువల్ ఆప్షన్స్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ టైటాన్లో కూడా కొద్దిగా కనిపిస్తుంది. సో అవి కూడా మన వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఇక ఎఫ్ఐఎస్ అయితే స్టిల్ సెల్లింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ప్రొప్రైటరీ అండ్ డిఐఎస్ కూడా సెల్లింగ్లో ఉన్నారు. ఓన్లీ క్లయింట్ మాత్రం లాంగ్ బిల్డప్లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక ఈ క్యాష్ మార్కెట్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఐఎస్ ఇంకా సెల్లింగ్ చేస్తున్నారు. బట్ ఇంటెన్సిటీ అనేది కొద్దిగా తగ్గింది. 696 కోట్లు సెల్ చేశారు క్యాష్ మార్కెట్లో. డిఐఎస్ అయితే డిఫెండ్ చేస్తున్నారు కానీ అంత అగ్రెసివ్గా డిఫెండ్ చేయలేకపోతున్నారు. 340 కోట్లు ప్రస్తుతం క్యాష్ మార్కెట్లో బయింగ్ చేసినట్టు తెలుస్తుంది. నెట్ టు నెట్ మనం చూసుకున్నట్టయితే 355 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ జరిగినట్టు తెలుస్తుంది. ఇది నెగిటివ్ అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క టాప్ వాల్యూమ్ గెయినర్స్ ఇవన్నీ కూడాను ఓన్లీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏవైతే ఉన్నాయో స్టాక్స్, ఆ యొక్క పర్టికులర్ స్టాక్స్ అనమాట ఇవి. వాటిల్లో టాప్ వాల్యూమ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఇవి. సో వాల్యూమ్ పర్సంటేజ్ ఇదంతా కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో ఏంటంటే మనకి అదే డైరెక్షన్లో బుల్లిష్లో ఉంటాయి, బుల్లిష్ డైరెక్షన్లో స్టాక్స్ బేరిష్లో ఉంటాయి, బేరిష్ డైరెక్షన్లో మనం అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే హెవీగా వాల్యూమ్స్ ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి. ఇక నిఫ్టీ విషయానికి వస్తే మనకి నవంబర్ 2 రేపు మనకి ఎక్స్పైరీ ఉంది. చాలామంది ఏంటంటే దీంట్లో కాల్స్ సెల్ చేస్తూ ఉన్నారు. అండ్ 19,200 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇమీడియట్గా మనకి 19,000 దగ్గర కొద్దిగా సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎక్కువ మంది కాల్స్ సెల్ చేస్తున్నారు, ఎందుకంటే మార్కెట్ వీక్గా ఉంది కాబట్టి. అండ్ 43,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, 42,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఫిన్ నిఫ్టీలో దీంట్లో కూడా ఎక్కువ మంది కాల్స్ సెల్ చేస్తున్నారు. అండ్ ఇది అయిపోయింది. అండ్ నవంబర్ 7 చూద్దాం. దీంట్లో కొద్దిగా అగ్రెసివ్గా పుట్స్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తుంది. బట్ 19,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. దాని తర్వాత మనకి 19,300 కొద్దిగా రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. మిడ్ క్యాప్ విషయానికి వస్తే దీంట్లో ఎక్కువ మంది కాల్స్ సెల్ చేస్తున్నారు, బట్ అగ్రెసివ్ డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. మనకి 8,800 రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ 8,700 దగ్గర అయితే కాలు పుట్టు 2 సెల్ చేస్తున్నారు. మనం అది సపోర్ట్ లాగా అయితే తీసుకోలేము. 8,600 ఇమీడియట్గా మనకున్న సపోర్టు, డౌన్ సైడ్ సపోర్ట్ అయితే కొద్దిగా వీక్గానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక ఇండియా విక్స్ అనేది ఒకసారి చూస్తే డైలీ టైం ఫ్రేమ్లో ప్రస్తుతానికి ఏంటంటే ఆప్షన్ ప్రీమియమ్స్ కొద్దిగా ఇన్ఫ్లేట్ అయినాయి. 3% రైజ్ అయింది. నిన్నేమో 5%, ఈరోజు 3%. సో వోలటాలిటీ లేదా మార్కెట్లో అన్సర్టనిటీ అనేది పెరుగుతున్నట్టు క్లియర్గా మనకు తెలుస్తుంది. మనకి మేజర్గా స్వింగ్స్ అనేది కనిపిస్తాయి అన్నమాట. అదేవిధంగా యూఎస్ మార్కెట్స్ ప్రస్తుతం ఏంటంటే వీక్గా ట్రేడ్ అవుతున్నాయి, 27 పాయింట్స్. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో మనం కానీ అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా ఏదైతే స్ట్రాంగ్ ఫాల్ ఉందో, ఫాల్ జరిగిన తర్వాత అక్కడ నుంచి కొద్దిగా రికవర్ అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం కొద్దిగా హైర్ హై ఫార్మేషన్లోనే షార్ట్ టర్మ్లో వెళుతూ ఉంది. బట్ స్టిల్ ఏంటంటే మనం చూస్తే ప్రస్తుతం అయితే 25 పాయింట్స్ నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ మిడ్ క్యాప్ మనం చూసుకున్నట్టయితే మనకి స్ట్రాంగ్గా డ్రాప్ అయింది. డ్రాప్ అయిన తర్వాత కొద్దిగా రికవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ అగైన్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం ఈ యొక్క లెవెల్ అనేది మార్క్ చేసుకున్నాం రెసిస్టెన్స్ లెవెల్ లాగా మొన్న. ఇది 8,785 అనేది. సో ప్రస్తుతం ఏంటంటే ఆ యొక్క లెవెల్స్ మనకి రెసిస్టెన్స్ లెవెల్ లాగా వర్కౌట్ అవుతున్నాయి. మనం షార్ట్ టర్మ్ కోసం అయితే మాత్రం ఈ 2 లెవెల్స్ అనేది వాచ్ చేయొచ్చు. ఇది 8,785 అండ్ 8,709. ఇది వచ్చేసరికి మనకి సపోర్టు ఇమీడియట్గా, ఇది వచ్చేసరికి మనకి రెసిస్టెన్స్. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, బిగ్గర్ పిక్చర్లో ఒక ట్రెండ్ లైన్ కూడా ఫార్మేషన్ జరుగుతుంది. అండ్ అగ్రెసివ్గా డ్రాప్ అయింది, చూడండి డ్రాప్ అయింది, కొద్దిగా రిట్రేస్మెంట్ అనేది తీసుకుంటుంది. సో ట్రెండ్ లైన్ మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ డౌన్ సైడ్. అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఇది ఒక కన్సోలిడేషన్ ప్యాటర్న్, కూల్ ఆఫ్ అవుతుంది ప్రస్తుతానికి. సో ఒక ప్యాటర్న్ అయితే ఫార్మేషన్ జరుగుతుంది, ఇంకా మనకి ఏం కన్ఫర్మేషన్ లేదు. సో దీన్ని మనం గమనించాలి. అండ్ నిన్నేమైందంటే డైరెక్ట్గా అగ్రెసివ్గా ఓపెనింగ్ హయ్యర్ లెవెల్స్ దగ్గర అయింది. ప్రీవియస్గా ఏదైతే మనకి సపోర్టు ఉందో, ఇది యాక్చువల్గా ప్రీవియస్గా సపోర్ట్ అనమాట. ఆ సపోర్ట్ దగ్గర ఓపెన్ అయ్యి మనకేంటంటే
రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయింది. ప్రీవియస్‌గా మార్కెట్ డ్రాప్ అవుతూ ఇక్కడ సపోర్ట్ ఉంది. ఇది బ్రేక్అవుట్ అయిపోయింది. సేమ్ లెవెల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ ఫార్మేషన్ జరిగి డైరెక్ట్ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారు. సో, మనం దీన్ని ఇదే రెసిస్టెన్స్ అనేది పెడదాం. అండ్ మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి ఈ లెవెల్ అనమాట. సో, ప్రస్తుతానికి మనకి ఫిన్ నిఫ్టీలో మనం వాచ్ చేయాల్సిన లెవెల్స్ వచ్చేసరికి 19,283 ఒక కన్సోలిడేషన్ జరుగుతుంది. దాని తర్వాత 19,160 ఇది వచ్చేసరికి సపోర్టు, ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్. అండ్ దీంట్లో కూడా ఒక ట్రెండ్ లైన్ అయితే మనకి ఫార్మేషన్ జరుగుతుంది. ఒకవేళ మార్కెట్ వీక్ అయితే మాత్రం ఈ ట్రెండ్ లైన్ అనేది అబ్జర్వ్ చేయండి. సో, ట్రెండ్ లైన్ దగ్గర ప్రాబబ్లీ బౌన్స్ అవ్వచ్చు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ జరిగిందంటే మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఇంకా సెకండ్ రౌండ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి కొద్దిగా ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్ పెట్టుకోవచ్చు మనం. అండ్ ప్రస్తుతానికైతే ఇదే సపోర్ట్ అనేది మెయింటైన్ చేద్దాం. ఓకేనా? సో, దీంట్లో కూడా ట్రెండ్ లైన్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. సో, ఇక్కడ 43,292 మనకున్న రెసిస్టెన్స్ లెవెలు. అదేవిధంగా 42,500 వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అనమాట మనకి. ఓకే, ఈ రెండు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక నిఫ్టీ 50 విషయానికి వస్తే దీంట్లో ప్రస్తుతానికి రెసిస్టెన్స్ లెవెల్ని కొద్దిగా అడ్జస్ట్ చేసాం. సపోర్ట్ అయితే ఇక్కడే పెడుతున్నాం. దీంట్లో 19,156 మనకున్న రెసిస్టెన్స్, 19,008 మనకున్న సపోర్ట్ అనమాట. 19,000 అనేది క్రూషియల్ సపోర్టు ఇక్కడ. సో, ప్రస్తుతం ఏంటంటే మనకి ఒక ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంటుంది ఇక్కడ. ఓకే, అబ్జర్వ్ చేయాల్సి ఉంది. 19,000 ఇక్కడ జోన్ అనేది ఉంది క్లియర్గా. ఈ జోన్ బ్రేక్ డౌన్ జరిగిందంటే మనకి ఈ నెక్స్ట్ సపోర్ట్ అనేది 19,000 దగ్గర కనిపిస్తుంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేస్తే డైలీ టైం ఫ్రేమ్లో ప్రీవియస్గా మనం అబ్జర్వ్ చేసాం. ఈ యొక్క హైర్ హై ఫార్మేషన్లో వెళుతూ ఉంది. ఈ ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది, ఈ ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది. ఈ హై దగ్గర మాత్రం స్ట్రగుల్ అయింది. ఓకే, సో అక్కడి నుంచి కూడా మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. ఇది ఒక రకంగా ఏంటంటే మనకి హ్యాంగింగ్ మ్యాన్ కాదు కానీ హ్యామర్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. సో, జనరల్గా ఏంటంటే ఇది ఇండెసిషన్ని రిప్రజెంట్ చేస్తుంది. మార్కెట్ ఎప్పుడైతే ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరకు వచ్చిందో బేర్స్ అనేవాళ్ళు ఎంటర్ అవుతున్నారు అని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట. ఎనీహౌ ఏంటంటే మనకి ప్రస్తుతం గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది జరిగింది. మనం చూసుకున్నట్టయితే గిఫ్ట్ నిఫ్టీ 19,133 దగ్గర ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా మన నిఫ్టీ చూసుకున్నట్టయితే 19,080 దగ్గర క్లోజ్ అయింది. సో, ఒక 50 పాయింట్లు అయితే పాజిటివ్గానే కనిపిస్తుంది. ఫ్లాట్ ఓపెనింగ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ ఓవరాల్గా వీక్గా ఉంది కాబట్టి ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగు లేదంటే స్లైట్గా బుల్లిష్ ఓపెనింగు అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ టెక్నికల్ సమ్మరీ అనేది మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్. నిఫ్టీ 50 కూడా స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. సో, ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్. క్రిటికల్ అప్డేట్స్ ఉంటే డెఫినెట్గా మన టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.